చూడండి guys, బండి మీద బెడ్షీట్ కప్పేస్తున్నా, ఇది ఇట్లా పెట్టేస్తున్నా ఇది పడకుండా. చూడండి కప్పేసా. ఇప్పుడు రండి ఇవన్నీ దాచి పెట్టేద్దాం, మళ్ళీ అన్నీ వస్తే డౌట్ రావద్దు. సీట్లు ఈడ పెట్టేద్దాం, ఆ ఇల్లు దాచేద్దాం. చూడండి పెట్టుంటాయి, వీటన్నిటిని జాగ్రత్తగా దాచేద్దాం, మళ్ళీ అవన్నీ వస్తే ఏమనద్దు. చూడండి గాయస్ ఎన్ని నట్టున్నాయో, దీనికి ట్యాంక్ ఎప్పేసానికి ఇన్ని ఉన్నాయి. బండి ఎప్పేసా, ఇది కూడా సైడ్కి వేసేద్దాం, దీన్ని ఏమైనా క్లాత్ కప్పేద్దాం, ఇవన్నీ తీసేద్దాం ఫస్ట్ ఇక్కడికి, అన్నకు డౌట్ రావద్దు. చూడండి గాయస్ ఇవన్నీ దాచి పెడుతున్నా పక్కకు. చూడండి గాయస్ ఇవన్నీ దాచి పెట్టేస్తున్నా, బత్త తీసుకొని చెప్పలేదు. చూడండి గాయస్ బత్తాలు రాకుండా ఇప్పుడు పోయి అన్నయ్య లేపుకొని వద్దాం. రండి రండి గాయస్, అన్నయ్య లేపుకొని వద్దాం. అన్నయ్య ఫేస్ రియాక్షన్ అయితే రోజు కావాలి. అన్నా అన్నా లేనా లేనా, నేను బండి మాట్లాడి చేయించుకొచ్చా. ఇంకోటి చూపెట్టాలి, లేనా ఇంకోటి చూపెట్టాలి. బండి మాడిఫై చేయించుకొచ్చా, నీ బండి నాకు స్టిక్కర్ మార్పించిన. లే 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 స్టిక్కర్లు ఎక్కడ కొత్త ఆన్లైన్లో గుర్తించి మార్పించుకొచ్చా. మీకు సర్ప్రైజ్ అన్నా, సర్ప్రైజ్ చూడు బండి ఓపెన్ చేసి మెల్లగా మెల్లగా. ఏంద్రా ఇది? మాడిఫై చేసుకొచ్చినా, బాగున్నా? ఏంద్రా ఇదంతా శివైతే తిప్పినవరు అన్ని మాడిఫై చేసుకొచ్చానా. అరే సెట్ కావరా మళ్ళీ ఎక్కిస్తాయి అన్ని. అక్కడ నా మీద చొరొచ్చి ప్రాంక్ చేస్తే నేను బండి వచ్చింది. ఇప్పుడు బండి మీద కాదు కదా నేను చేసింది, నా మీద చేసిన నీ బండి మీద చేసిన. నీకు ఏది ఇష్టం, బండి ఇష్టం కానీ బండి ఇష్టం. రాను దగ్గర రాను. ఎవరు ఎక్కిస్తారా ఇవన్నీ మళ్ళా మన ఇప్పుకుంటే? నేనెందుకు చెప్పిన, మెకానిక్ వచ్చి చెప్పిపోయాడు. నాకు ఇప్పుడు వచ్చిరుడా ఫోన్ చేసి మెకానిక్ పంపించాను. అట్లా అట్లా ఉంటుంది, ఎక్కిచ్చి అని చెప్పిన. ఎక్కాను. అరే శివ ఇంద్రా పెట్రోల్ ఆవిరైపోతుంది రా, పెట్రోల్ కూడా మంచిగా ఉన్నది, ఇలా అంతా ఆవిరైతుంది రా. అదే ఇలా సగం పెట్రోల్ కింద పోయిందా ఇప్పేటప్పుడు. ఆయన చిప్పు పెట్టినప్పుడు ఏం లేదు కానీ రివెంజ్ ఇచ్చిన పెడితే నువ్వు కూడా ఏదో తినబెట్టాలి. ఇవన్నీ ఎందుకు ఇప్పినవురా? ఇప్పటికే ఇది అంత డబ్బా డబ్బా అయిపోయిందిరా. బండి ఎట్లా పడుతుంది అట్లా అంటే బాగుంది కదా, బాగుంది అన్న. ఏమైందన్న బండికి ఎంత పని చేసి స్టిక్కరింగ్ ఎందుకు వస్తా? ఏం చెప్పాలా నీకు, నాకు ఏమర్థం కాదు. ఏమన్నా నీకు దీనిలో కూర్చోవాలి, దీనిలో కూర్చొని పోవాలి. ఎంత మంచిగా ఉంది చూడు బండి. చూస్తే కొత్త బండి అంటారు కానీ నీ బండి ఇంజన్ ఇప్పుతారు. అరే నా బండి అడిగే చెప్పాను. బండి ఏడుంది ఏదో ఏదన్నా ఎందుకు ఇప్పినవరా? ఇన్ని సెట్ చూస్తే కొత్త బండి ఇంతవరకు ఎవరి దగ్గర లేదు తెలుసు ఇట్లాంటి బండి. సేమ్ నీ బండి కూడా గిట్ల వాళ్ళ దగ్గర ఉందా ఇట్లాంటి బండి? అరే నువ్వు నన్ను పన్నుండి లేపి అన్ని ఇంద్రా. మన ఊర్లో ఎవరు కలేదు నీకు, ఇక్కడ కూర్చోవాలి, ఇది స్టార్ట్ చేయాలి. నేను తాళంగా పెట్టినా నాకు గుర్తులేదు. నేను సామాన్లు లేరా నువ్వేనా అలా పెట్టేసి సామాన్ ఇవన్నీ నువ్వు ఇచ్చినావు చెప్ప నీకు.
ఆంటీ సంబంధం మెకానిక్ పిలిపించుకుని చూస్తాను. ఆంటీ లేదు, ఆంటీ పని మీద అంటుంది. బాగుంది ఆన నిన్న కూర్చొని బాగా ఏమన్నా దీనికి స్టార్ట్ కాదా ఇప్పుడు? స్టార్ట్ అయితే స్టార్ట్ కూడా అవుతుంది బండి. ఎవడెక్కియాలరా ఇవన్నీ ఎక్కించుడు ఇట్లే తిరుగుతాం, స్టైల్గా ఉండదు. ఎవరి దగ్గర ఉందా ఇక్కడ బండి? ఊర్లో ఎవరి దగ్గర ఉందా బండి? ఇట్లా చేస్తాం మొత్తం. ఎంత మంచిగా ఉంది, మస్తు కనబడుతుంది బండి. బండి ఇంజన్ ఎక్కుతారా నేను చెప్తాను. అదే నాకు చేసినప్పుడు ఏం లేదు, నేను చేసినప్పుడు వచ్చినా. అరే పెట్రోల్ ఆవిరి అయిపోతుంది కదా, ఎందుకు ఇట్లా చెప్తారు? ఆవిడ నా కింద కూడా పోయింది పెట్రోల్. నాకు దీంట్లో తీసుకున్నాం, పెట్రోల్ కూడా తీసుకున్నాం. పెట్రోల్ తీసుకుంటే తీసుకో, పెట్రోల్ వద్దంటన్నా కానీ ఇవన్నీ ఎందుకు ఇప్పినవరా? ఎవరు పిడి చేస్తారా ఇప్పుడు మళ్ళా? అన్నా ఇది కొత్త బండి అన్న, నీకు తెలియదు. ఇట్లా బండి నెల్లకూరులో ఎవరికి లేదు. నీకేం తెలుసు? అట్లా ఉంచుకోవాలి బండి ఎప్పుడు. దగ్గరకు వచ్చి మాట్లాడరా, దగ్గర రాను, ఏం చెప్తారా తెలుసు. దగ్గర రాను, నీకు ఇష్టమైన పని నాకు కదా. ఇట్లా ఎలా ఉంది ఇలా ఉంటుంది రివెంజ్ అంటే. మీద చూడండి, ఇంకా జోలో చిప్ వీడియో ఇంకా రిలీజ్ చేయలే. వన్ జోలో చిప్ వీడియో చూడండి, అది ఫన్నీ వచ్చింది. కానీ నా బండి ఇప్పినందుకు వాని బండి టైర్లు ఇప్పి నా బండి జోలికి నా బండి జోలికి వచ్చినప్పుడు నీ బండి జోలికి నేను బరాబర్ జోలికి వచ్చాను, నీ బండి జోలికి వచ్చాను. నీకు ఇష్టం బరాబర్ పోతా నీ బండి జోలికి. నా బండి జోలికి ఎందుకు వచ్చినావు మనం? నాకు జోలో చిప్ బండి జోలికి వచ్చినావు. నీ జోలో చిప్ తినిపితే నువ్వు కూడా జోలో చిప్ తినిపి. నువ్వు తినవు కదా అట్లాంటి బయట వస్తున్నావు, తినవు కదా. నేనంటే లపలప తిన్న చిప్స్ ప్యాకెట్. నీ బండి అయితే మొత్తం 7 కాడికి ఇంజన్ తీపిచ్చి బయట పెట్టి బండి జోలికి రావు. నా బండి జోలికి వస్తే బండికి అయితే చూసుకుంటా చెప్తున్నా మొత్తం. నీ బండికి అయితే చూసుకో, నా బండి మీకు వస్తే. సో గాయస్ చూడండి, నేను కనుక వీని బండి మొత్తం ఇప్పకపోతే చూడండి, వీని ట్యాంక్ ఇప్పకపోయినా మొత్తం టైర్లు 2 టైర్లు వీని ముందు అంటే వేరే బండి మీద వేసుకొని తిరుగుతా. ఛాలెంజ్ చూడండి. ఇంకా తిరుగుతాయి అన్ని డూమర్లో పెట్టుకుని మంచిగా ఉదయం ఎక్కి నీకు రాదురా. నాకు వచ్చామన్నా ఇప్పటికి నేను ఇప్పలే గట్టిన ఎక్కించుకో. తమాషాలు చేయకు, చక్కగా ఎక్కి. నాకు రాదన్నా. సో దాన్ని అట్లే ఉందో తెలుసా నీకు? తెలియదు నాకు కూడా తెలియదు. నాకు తెలియదు నట్లు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. చూడండి వాన్ బండిని అయితే మొత్తం ఇప్పుతా. నా బండి చూడుకోతే నీ బండికి ఏదో చూసుకో. చూడండి ఇంకా వాన్ బండి ఎట్లా ఇప్పుతానో చూడండి. ఇప్పుడే కానీ నెక్స్ట్ టైం బండి వాని దొరకనియకుండా నా బండి దాచుకొని మరి వాని బండి టైర్లు ఇప్పుతా నేను. నువ్వు ఏడా దాచుకున్నా జీపీఎస్ పెట్టాను, నేను దొరకబడుతుంది నీ బండి. నీకు జీపీఎస్ అంత సీన్ లేదు కానీ. సో బాయ్ గైస్. బాయ్ గాయ్స్.